వెల్కమ్ టు జనరేటివ్ ఏఐ క్లాస్ నెంబర్ 6. సో, ఈ క్లాస్ నెంబర్ 6లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, ఫైనల్లీ మనం ఈరోజు క్లాస్‌లో ఒక ప్రాజెక్ట్‌ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. ప్రీవియస్ క్లాస్‌లో మనం జెమినీ ఏపీఐని యూజ్ చేసుకొని మనం ఒక చిన్న ప్రాజెక్ట్‌ని అయితే కంప్లీట్ చేసాం. లైక్ మన గూగుల్ కొలాబ్‌ని ఓపెన్ చేసి ఒక కోడ్ రాసి అక్కడ ఏపీఐ ఇచ్చేసి మనం రన్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి జెమినీ ఏఐ ఎలా వర్క్ అవుతుందో అక్కడ కూడా మనం దాన్ని అలానే వర్క్ చేసాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్‌లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. యూ ఆల్రెడీ నో దట్. లైక్ మనకు కొన్ని ఏపీఐ కీస్ గెట్ చేయాలి అంటే అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాలని చెప్పుకున్నాం. ఈరోజు మనం ఒక చాట్ జీపీటీని యూజ్ చేసి ఫ్లాస్క్ అంటే ఏంటి? ఫ్లాస్క్‌లో ఒక సింపుల్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి? అదే విధంగా మన ఫ్లాస్క్‌ని యూజ్ చేసి మనం ఏదైతే జెమినీ ఏఐ వాడుతున్నామో దాంతో మనకి ఏదైతే జెమినీ ఏఐలో ఒక లేఅవుట్ డిస్‌ప్లే అయిందో అలా లేఅవుట్‌లో మనం ఎలా దాంట్లో ఇంటరాక్ట్ అవ్వాలి ఇవన్నీ చూద్దాం. సో, ఫస్ట్ నేను చెప్పే స్టెప్స్ అన్ని నీట్‌గా ఫాలో అయితే సింపుల్ అయిపోతుంది. మీరేం చేస్తారంటే మీ క్రోమ్ నుంచి చాట్ జీపీటీని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే. అది చాట్ జీపీటీ 5 4 ఏదో ఒక వెర్షన్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేనైతే స్క్రిప్ట్ రాస్తున్నానో అదైనా రాయండి. లేదా మీకు స్క్రిప్ట్ రాయడం వస్తే మీరు ఓన్‌గా ప్రాంప్ట్ అయినా చేసుకోండి. సో, మెయిన్‌గా థీమ్ ఏంటి? ఐ నీడ్ టు బిల్డ్ ఏ ప్రాజెక్ట్ యూజింగ్ జెమినీ ఏపీఐకి. సో, దీన్ని స్టెప్ బై స్టెప్ చైనింగ్ ప్రాసెస్ అంటాం ప్రాంప్ట్‌లో. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? స్టెప్ నంబర్ 1 ఐ నీడ్ టు యూజ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, ఫ్లాస్క్ ఫర్ కంప్లీటింగ్ థిస్ ప్రాజెక్ట్. ఐ వాంట్ టు డెవలప్ లైక్ ఏ చాట్‌బాట్ which has send button, స్టాప్ బటన్, క్లియర్ బటన్ మొత్తం ఇచ్చేసా. అంటే మనము జెమినీ ఏఐలో కానీ, చాట్‌జీపీటీలో కానీ ఒక కంటెంట్ రాసి సెండ్ చేస్తే, మనకి దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఇస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హలో, గుడ్ మార్నింగ్ అన్నామనుకో, అది కూడా ఏం చెప్పద్ది? హలో, గుడ్ మార్నింగ్ అని చెప్పద్ది. నువ్వు స్టాప్ చేయాలా అది ఇచ్చే ప్రాంప్ట్‌ని, స్టాప్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆగిపోతుంది. లేదా మొత్తం క్లియర్ చేయాలా, క్లియర్ చేస్తే ఆగిపోతుంది. అలా నేను ఒక చాట్‌బోట్‌ని డెవలప్ చేయాలి. దానికి సంబంధించి నాకు స్టాప్ బటన్ కావాలి, సెండ్ బటన్ కావాలి, అలానే క్లియర్ బటన్ కావాలి అని చెప్పాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం అడుగుతున్నా? కైండ్లీ గివ్ మీ ద కైండ్లీ గివ్ మీ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. దెన్ ఐ విల్ గో స్టెప్ బై స్టెప్ టు ఇంప్లిమెంట్ అవర్ ప్రాజెక్ట్. సో, ఇలా నీట్‌గా ఇలా ప్రాంప్ట్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఎప్పుడైతే ఎంటర్ క్లిక్ చేశానో, ఆటోమేటిక్‌గా మనం ఇచ్చిన ప్రాజెక్ట్‌ని మొత్తం అది అర్థం చేసుకొని, నీకేం గావాలి? ఎలా గావాలి? నీట్‌గా చెప్తది. మీరు స్టెప్ బై స్టెప్ ఓపికగా ఫాలో అయితే సరిపోతుంది. సో, దానికంటే ముందు మీరేం చేస్తారంటే, డెస్క్‌టాప్‌ని విజిట్ చేసి, ఆ డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్ అనుకోండి. డెస్క్‌టాప్‌లో రైట్ క్లిక్ ఇస్తే మీకొక ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్‌ని క్లిక్ చేసి పెట్టి, ప్రస్తుతానికి ఇక్కడ నేను జెమినీ ఏఐ అని ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేశా. ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సీఎండీని ఓపెన్ చేయండి. ఆ లొకేషన్‌లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ల్యాప్‌టాప్‌లో ఖచ్చితంగా విజువల్ స్టూడియో ఉండాలా. దాన్ని మనం వీఎస్ కోడ్ అంటాము. ఆ కమాండ్ ప్రాంప్ట్‌లో కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి షార్ట్‌కట్‌లో వీఎస్ కోడ్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత ఫస్ట్ అది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా! ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి. మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో, మనం ఏం జేయాలి? ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌కి తగ్గట్టు డెవలప్ జేసుకోవాలి. వాడేమన్నాడు? ఫస్ట్ యాప్ డాట్ పీవై అనే ఫైల్ ఉండాలి అన్నాడు. మనం ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసున్నాం. సో, కాబట్టి ఇక్కడ మనము జెమినీ ఏఐ ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది. క్లిక్ చేసాం. యాప్ డాట్ పీవై అన్నాం. యాప్ డాట్ పీవై ఫైల్ అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. యాక్చువల్‌గా ఇంపార్టెంటే. బట్ ప్రస్తుతానికి మనకైతే అవసరం లేదు. నెక్స్ట్ డాట్ ఈఎన్‌వి అడిగాడు. సో, ఆటోమేటిక్‌గా మనము దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తున్నాం. అగైన్ ఫైల్ ఆప్షన్‌లోకొచ్చి డాట్ ఈఎన్‌వి క్రియేట్ చేసేసుకున్నాం. అగైన్ నెక్స్ట్ ఫైల్స్ ఏమున్నాయి? మెయిన్‌గా సర్వీసెస్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయమన్నాడు. సో, కాబట్టి మళ్ళా మన వీఎస్ కోడ్‌లోకెళ్ళి ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉంది. సర్వీసెస్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసాం. సో, అగైన్ ఏం క్రియేట్ చేయమన్నాడు? ఆ సర్వీసెస్ అనే ఫోల్డర్ లోపల జెమినీ క్లయింట్ డాట్ పీవై అనే పైథాన్ ఫైల్ ఉంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్‌ని క్రియేట్ చేసేసాం. జస్ట్ ఎ సెకండ్. జెమినీ
క్లయింట్ డాట్ పీవై. సమ్‌టైమ్స్ అవి తీసుకోదు. సో, స్పేసెస్ వల్ల మీరు ఖచ్చితంగా రాయండి. ఆ తర్వాత వచ్చి టెంప్లేట్స్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌ని క్రియేట్ చేయమన్నాడు. సో, కాబట్టి అగైన్ నేనిప్పుడు టెంప్లేట్స్ అనే ఫోల్డర్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్‌ని క్రియేట్ చేసేసా. ఆ తర్వాత రిమైనింగ్ ఈ స్టాటిక్ సీఎస్ఎస్, స్టైల్ సీఎస్ఎస్ ఇదేమైతే అవసరం లేదు. ఎందుకంటే మనము సీఎస్ఎస్ అనేది 3 టైప్స్ వాడతాం. ఒకటి ఇన్‌లైన్ సీఎస్ఎస్, 2 ఇంటర్నల్ సీఎస్ఎస్, 3 ఈ ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్. ఇక్కడ మనము స్టాటిక్ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకునే అవసరం లేకుండా మనం దాన్ని ఇంటర్నల్ సీఎస్ఎస్ అడగదాం. ఫస్టు మీరు కమాండ్ ప్రాంప్ట్‌లో ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయాలి. వీటికంటే ముందు ఈ ఫ్లాస్క్ అనేది రన్ అవ్వాలి అంటే, ఈ ఫ్లాస్క్ అనే ఫ్రేమ్‌వర్క్ నీ ల్యాప్‌టాప్‌లో రన్ అవ్వాలి అంటే, నువ్వు ఫస్టు పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకొనుండాలి. సో, మీరు పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో, పైథాన్ డాట్ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లోకెళ్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి పైథాన్ డౌన్‌లోడ్ చేసుకోండి. పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ పాత్ టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌కి మనం టిక్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఈ ఫ్లాస్క్ అనేది మీరు మీ కమాండ్ ప్రాంప్ట్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదు అనుకున్నారా రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకోండి. ఆ ఫైల్‌ని కాపీ చేసుకొని ఈ లొకేషన్‌లో ఆ ఫైల్‌ని క్రియేట్ చేసేసి మీరు ఏవైతే లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నారో అవి కూడా కాపీ చేసేసుకొని దీంట్లో వేసేసేయండి. ఐ హోప్ ఇక్కడి దాకా నీట్‌గా అర్థమైందనుకుంటున్నా. ఆ తర్వాత మీరేం జేస్తారు, అది ఏదైతే యాప్ డాట్ పీవై అనే కోడ్ ఇచ్చిందో, ఆ యాప్ డాట్ అనే పీవై కోడ్‌ని కాపీ చేసి యాస్ ఇట్ ఈజ్ ఏం చేంజెస్ లేకుండా, ఏం లేకుండా మీ ప్రాజెక్ట్‌లో యాప్ డాట్ పీవై ఉంది గదా! అక్కడ కాపీ పేస్ట్ చేసేయండి. అగైన్ నెక్స్ట్ ఫైల్ ఏమిచ్చిందది? సర్వీసెస్ అనే ఫోల్డర్‌లో జెమినీ క్లయింట్ డాట్ పీవై అనే కోడ్ ఇచ్చింది. అగైన్ దాన్ని కాపీ చేసేయండి. మళ్ళీ వీఎస్ కోడ్‌కెళ్ళండి. క్లయింట్ డాట్ పీవైలోకెళ్ళి మళ్ళీ కోడ్ కాపీ పేస్ట్ చేయండి. దెన్ టెంప్లేట్స్ ఫోల్డర్‌లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేసుకున్నాం. మళ్ళా ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌కెళ్ళండి. దాంట్లో కాపీ పేస్ట్ చేసేయండి. ఏదైతే ఇక్కడ అది స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనే కోడ్ ఇదంతా ఇచ్చిందో, ఇదంతా మళ్ళా మనం స్టైల్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి అదంతా యాడ్ చేయలేదు. సింపుల్‌గా కోడ్ కాపీ చేసుకోండి. హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంది కదా! ఇండెక్స్‌లో ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడికొచ్చి స్టైల్ ట్యాగ్‌ని ఓపెన్ చేయండి సరిపోతుంది. స్టైల్ ట్యాగ్ అంటాం దాన్ని. దీన్ని ఇన్‌లైన్ సీఎస్ఎస్ సారీ ఇంటర్నల్ సీఎస్ఎస్ అంటాం. స్టైల్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాని మిడిల్‌లో పేస్ట్ చేసేయండి సరిపోతుంది. అగైను ఇక్కడ సేమ్ బాడీ ట్యాగ్ ముందర స్క్రిప్ట్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి, మళ్ళా స్క్రిప్ట్ ట్యాగ్‌ని క్లోజ్ చేసేయండి. ఏదైతే ఇక్కడ యాప్ డాట్ జేఎస్ అనే కోడ్ ఇచ్చిందో, ఆ కోడ్ అంతా కాపీ పేస్ట్ చేశారు. ఈ కోడ్ అంతా కాపీ పేస్ట్ చేసేసారు. సో, ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ లోకల్‌గా రన్ చేయాలి కాబట్టి, ఇదైతే అంత రికమెండేషన్ ఏం కాదు. ఫస్ట్ మనం రిక్వైర్మెంట్స్‌లో ఉన్న అవంతా ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి, ఇన్‌స్టాల్ డిపెండెన్సీస్‌కి పిప్ ఇన్‌స్టాల్ ఆర్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీని ఇన్‌స్టాల్ చేయాలి. ఆల్రెడీ ఈ లొకేషన్‌లో మనం ఫైల్ ఓపెన్ చేసుకొనున్నాం కాబట్టి, దాన్ని ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఏవైతే రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీలో ఇచ్చున్నామో అవన్నీ ఇన్‌స్టాల్ అవుతాయి. కావాలంటే ఇక్కడ చెక్ చేయండి. ఆల్రెడీ నా మెషిన్‌లో ఉంది కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ పెడుతుంది. లేనాటివి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తది. సో, ఇలా మొత్తం డౌన్‌లోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి మనకి. మనం ఆల్రెడీ ఇవన్నీ చూసినాటివే. యట్ స్టిల్ డౌన్‌లోడింగ్. డౌన్‌లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అండ్ కొంచెం మంచి నెట్వర్క్ ఉన్న ప్లేస్‌లో కూర్చోండి. బికాజ్ ఈ లైబ్రరీస్ అనేటివి ఇన్‌స్టాల్ అవ్వాలి అంటే మంచిగా ఇంటర్నెట్ ఉండాలి. కొంతమందికి ఇంటర్నెట్ లేకుండా ఇన్‌స్టాల్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో, కాబట్టి కొంచెం మంచిగా వైఫై వచ్చే చోట కూర్చోండి. సో, ఇక్కడ మీరు గాని చూస్తే సక్సెస్‌ఫుల్‌గా మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీలో మనం ఇక్కడ వీఎస్ కోడ్‌లో మనం ప్లేస్ చేసున్నామో రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీలో ఈ గూగుల్ జనరేటివ్ ఏఐ కానీ, పైథాన్ డాట్ ఈఎన్‌వి కానీ, ఫ్లాస్క్ కానీ ఇవన్నీ సక్సెస్‌ఫుల్‌గా మనకైతే ఇన్‌స్టాల్ అయిపోయాయి. సో, ఆ తర్వాత ప్రొసీజర్ ఏం చెప్పున్నాడు? రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము డాట్ ఈఎన్‌విలో జెమినీ ఏపీఐ కీని వాడివ్వమన్నాడు. సో, ఫస్ట్ మనం ఈ జెమినీ ఏపీఐ కీని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని డాట్ ఈఎన్‌వి దాంట్లోకి వెళ్ళాం. ఇక్కడ దాన్ని పేస్ట్ చేసాం. ఇక్కడ దాకా బావుంది. కానీ ఇక్కడ మనం ఇంకా కీ ఇవ్వలేదు కదా! ఆల్రెడీ మీకు కీని ఎలా జనరేట్ జేయాలో నేను ఇంతకు ముందు సెక్షన్‌లోనే చాలా క్లారిటీగా చెప్పుకున్నాను. మేబీ మీకందరికి ఐడియా కూడా ఉంటదనుకుంటున్నాను. సో, జస్ట్ ఎ సెకండ్ నేనొకసారి చెక్ చేస్తాను.
సో, ఫస్ట్ మనము ఏపీఐ కీని గెట్ జేయాలి. ఆల్రెడీ మీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పున్నాను. మనం ఏం జేయాలి? జెమినీ ఏఐ స్టూడియోలోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఒక ఏపీఐ కీని క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు చూసున్నారు ఇంతకు ముందే. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో గెట్ ఏపీఐ కీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ ఎ సెకండ్. యాహ్! సో, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో గెట్ ఏపీఐ కీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏపీఐ కీ అని వస్తుంది. ఆ బటన్‌ని మళ్ళా క్లిక్ చేయండి. సో, అప్పుడు మనకి ఒక ఏపీఐ కీ అనేది జనరేట్ అయ్యేదానికి లోడవుతుంది. సో, ఈ ఏపీఐ కీని కాపీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని ఇంటూ క్లిక్ చేసేసేయండి. సో, ఇక్కడ ఏదైతే ఏపీఐ కీని క్రియేట్ చేసున్నామో అది ఇక్కడ పెడతామని చూడండి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆటోమేటిక్‌గా ఏదైతే ఏపీఐ కీని కాపీ చేసుకున్నానో, ఆ ఏపీఐ కీని ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసి సేవ్ చేసేసాను. ఆ తర్వాత ఏం చేయమంటున్నాడు, వన్స్ ఏపీఐ కీని జనరేట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా పైథాన్ యాప్.pyని రన్ చేయమంటున్నాడు. సో, సింపుల్‌గా నేను పైథాన్ యాప్.pyని తీసుకున్నాను. ఒకవేళ చాలా సార్లు ఎర్రర్‌లు కూడా వస్తా ఉంటాయి. సో, వాటిని కూడా చూసుకుంటూ మనం ప్రొసీడ్ అవ్వాల్సుంటుంది. సో, నేను ఎప్పుడైతే పైథాన్ యాప్.pyని క్లిక్ చేశానో ఆటోమేటిక్‌గా మనకు సర్వర్ అయితే రన్ అవ్వలేదు. ఇక్కడ జెమినీ క్లయింట్.py లైన్ నంబర్ 7లో ఏపీఐ కీ అనేది సెట్ అవ్వలేదు అని చూపిస్తుంది. ఇంకొకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఎర్రర్‌ని కాపీ చేసి పెట్టుకోండి. అలానే యాప్.pyలో కూడా లైన్ 15లో ఎర్రర్ ఉందని చెప్తుంది. సో, ఈ ఎర్రర్ అంతా కాపీ పేస్ట్ చేసుకొని యాప్.pyలోకి కూడా వెళ్ళండి. ఈ కోడ్ అంతా కాపీ చేయండి. ఇక్కడికొచ్చి యాప్.py కోడ్ అని చెప్పేసి దాని కింద పేస్ట్ చేసేసేయండి. అప్పుడు చాట్‌జీపీటీ నీకు రిజల్యూషన్ ఇస్తది. సో, మొత్తం కోడ్ ఇస్తుంది చూడండి. అప్డేటెడ్ యాప్.py అని చెప్పి. సో, ఇదంతా అది లోడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కాపీ చేసి రన్ చేద్దాం. అది ఇచ్చేసింది. నేను కాపీ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్‌కెళ్తున్నాను. మళ్ళీ పైథాన్ స్పేస్ యాప్.pyని క్లిక్ చేసిన వెంటనే మనకు సర్వర్ అయితే రన్ అయిపోయింది. సర్వర్ రన్ అయిన తర్వాత కంట్రోల్ బటన్ క్లిక్ చేసుకొని మీ కీబోర్డ్‌లో కంట్రోల్ బటన్‌ని ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్ ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సర్వర్ ఓపెన్ అయింది. ఇక్కడ కనపడుతుంది కదా! జెమినీ చాట్‌బోట్ ఫ్లాస్క్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ విత్ సెండ్, స్టాప్ అండ్ క్లియర్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ యువర్ మెసేజ్. లెట్ అస్ కన్సిడర్ హలో, గుడ్ మార్నింగ్ అని ఇచ్చా. సెండ్ క్లిక్ చేస్తే అదేం చూపిస్తుంది చూడండి. గుడ్ మార్నింగ్ టు యూ. హలో, ఐ నీడ్ 5 పాయింట్స్ అబౌట్ పైథాన్ అని ఇచ్చి మళ్ళా సెండ్ క్లిక్ చేశాను. మళ్ళా చూడండి. హియర్ 5 పాయింట్స్ అబౌట్ పైథాన్ సింటాక్స్ ఈస్ క్లియర్ అండ్ రీడబుల్ అని చెప్పేసి కంటెంట్ ఇచ్చింది. లేదు. జనరేట్ 30 లైన్స్ అబౌట్ ఇండియా అని రాసా. సెండ్ క్లిక్ చేశా. జనరేట్ చేస్తా ఉంది. స్టాప్ క్లిక్ చేశాననుకోండి. చూడండి స్టాప్ అయిపోయింది. లేదా క్లియర్ క్లిక్ చేశాననుకోండి. అప్పటిదాకా ఇచ్చిన డేటా మొత్తం క్లియర్ అయిపోయింది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్ ప్రాజెక్ట్. సో, మనము ఈ క్లాస్‌లో కంప్లీట్‌గా ఒక జెమినీ ఏఐ చాట్‌బోట్‌ని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ ఫ్లాస్క్‌ని యూజ్ చేసి ఎలా చేయాలో అర్థమైందనుకుంటున్నాను. చాలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యాం మనం ఇక్కడ. ఫస్ట్ మనము ఇంతకు ముందు క్లాస్‌లో ఏదైతే ఏపీఐ కీని గెట్ చేసుకున్నామో, ఆ ఏపీఐ కీ మీ దగ్గర లేకపోతే ఫస్ట్ గెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఏదైతే నేను ప్రాంప్ట్ ఇచ్చానో, ఆ ప్రాంప్ట్ చూసి మీరు కూడా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ప్రాంప్ట్ రాయండి. అది ఇచ్చిన కోడ్‌ని ఏ ఫైల్‌కి సంబంధించింది ఆ ఫైల్ తగ్గట్టుగా ఇచ్చుకుంటూ సర్వర్ రన్ చేసేస్తే మీకు కూడా సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ చాలా మంది కూడా ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని కోడ్స్ రన్ అవ్వలేదంటున్నారు. సో, అంతమంది వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మాకు చాలా ప్రాబ్లమ్. మీకు ఎక్కడైతే ఎర్రర్ ఉందో అక్కడ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే మేము చెక్ చేస్తాం అక్కడ ఏంటి అనేది. సో, దాన్ని బట్టి దాని మీద ఇంకొక వీడియో తీయడము, మీకు క్లారిఫై చేయడము ఏదో ఒకటి చేస్తాం. సో, మీరు వెంటనే మెసేజ్‌లు చేస్తా ఉంటే కొంచెం మాకు ఇక్కడ షెడ్యూల్స్ హెక్టిక్‌గా ఉన్నాయి. సో, ఐ హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద థింగ్స్. సో, కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని కూడా కంప్లీట్ చేయండి. ఇంకా రాను రాను మన వీడియోస్‌లో చాలా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. లైక్ హగ్గింగ్ ఫేసెస్ అని ఇవన్నీ చాలా డిస్కస్ చేస్తున్నాం. సో, ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. మీ ప్రాజెక్ట్ గాని కంప్లీట్ అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.